దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు వాగ్దానం దేవుడు మీకు అందిస్తున్న విధానం ఎంతో అద్భుతమైనదని ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసుకున్నప్పుడు, మీకు వాగ్దానములు అందించడానికి ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానమును మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, చూడండి. తన యందు భయభక్తులు గల వారి అందరి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, చాలా తేటగా వ్రాయబడి ఉంది. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారిని బట్టి అంట దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడంట. ఆయన ఆనందించే దేవుడు. ఎందుకు ఆనందిస్తాడనంటే, కష్టకాలంలో మనుషుల మీద కాకుండా, ఈ లోక నాదుల మీద కాకుండా, దేవుని మీద ఎవరైతే లేదా తన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు. దేవుని మీదే ఆనుకుని, దేవుని మీదే ఆధారపడి, దేవా నాకు మీరే దిక్కు అని ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో, దేవుడు అంటున్నాడు, చూడండి 13వ వాక్యం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆధారపడతారో ఆయన నీ గడప గుమ్మాన్ని బలపరుస్తాడంట. నీ గుమ్మంలో నుండి సొమ్ము బయటికి పోదు, బయట నుండి శత్రువు నీ గుమ్మంలో అడుగు పెట్టడు. మరేమవుతుందనంటే, మిమ్మల్ని దీవించడమే కాదు, మీ బిడ్డలను కూడా, మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడంట దేవుడు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను దీవించాలని కోరుకుంటున్న తల్లులారా, తండ్రులారా, ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బందుల సమయంలో, ఈ శ్రమల సమయంలో మీరు దేవుని యందు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందించి మిమ్మల్ని బట్టి మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని బట్టి మీ బిడ్డలను కూడా దీవిస్తాడంట. కావాలా పాస్టర్ గారు? మాకు కావాలి దీవెనలు, మా బిడ్డలకి కావాలి దీవెనలను కోరుకుంటున్నారా? అయితే చిన్న ప్రార్థన చేస్తా, కన్నులు మూయండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానము కొరకు విశ్వాసముతో ప్రభు వేచియండి. ప్రతిదినము ఈ వాగ్దానమును స్వీకరిస్తున్న ఈ కుమారులను, కుమార్తెలను, వీళ్ళ కుటుంబములను దీవించండి, మేలులతో నింపండి. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడైన దేవుడవు. మీ కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడల మీరు దయచూపే దేవుడు అయి ఉన్నందుకు స్తోత్రాలు. వారి బిడ్డలను దీవిస్తానన్నావు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీళ్ళ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. షలోమ్. పేరు ఎలిజబెత్ రాణి. నేను వేటపాలెం నుంచి వచ్చాను. నేను థైరాయిడ్తో 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. చాలా మందులు మింగాను. అసలు నేను నాలో ఉన్న ప్రతి రోగానికి నేను ప్రతి మందు మింగేదాన్ని. నాకున్న నొప్పులకి ఈ వయసులో ఇన్నేంటి దేవుడా, అన్నం తినాలంటే కూడా నాకు ఏడుపు వచ్చేది. అన్నం తింటే మళ్ళీ మందు బిళ్ళ వేసుకోవాలి అని. ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు ముందు నెల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇలా సాక్ష్యాలు చెప్తుంటే దేవా నన్ను కూడా నీ సాక్షిగా నిలబెట్టు అని నేను ఆయన యందు కన్నీటితో ప్రార్థించాను. ఈ తైలాలు నేను వాడుతూ ట్యాబ్లెట్స్ అన్నీ మానేశాను. ఈ నెల నాకు థైరాయిడ్ మొత్తం తగ్గిపోయింది. దేవునికే స్తోత్రం. నిజంగా అసలు థైరాయిడే లేదన్నారు నాకు. అదంతా దేవుని కృప. బాపట్ల జిల్లా ఆదిమ్మ గారు, వీళ్ళ యొక్క మేనల్లుడు 27 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ బిడ్డకి. ఆయన బైక్ యాక్సిడెంట్లో తీవ్రమైన గాయాలు పాలు కాగా మృత్యువుతో పోరాడుతూ కోమాలోనికి వెళ్ళిపోయి 3 నెలలు అయిపోయిందంట. అట్లాంటి పరిస్థితుల్లో నా మేనల్లుడికి బాగుండాలి, ఆరోగ్యం కుదుటపడాలి, ప్రాణాపాయం తప్పి క్షేమంగా లేచి తిరిగితే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి సహోదరి చిన్నాదిమ్మ గారు ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని ప్రేరాయిలు పట్టుకుని వెళ్ళి కోమాలో ఉన్నటువంటి ఆ కుమారుడికి ప్రేరాయిలు అప్లై చేయగా దేవుని దయలో అద్భుత రీతిగా ఆ బిడ్డ కోమాలో నుండి బయటకు వచ్చాడు. ఈ రోజున లేచి ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ
10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినికొండలో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నర్సరావుపేటలో జూన్ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.